శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి మహాజ్యోతిర్లింగాయ నమః. గంగామాతకు నమస్కరిస్తూ కాశీమాతకు అంజలిస్తూ విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో ఈ పవిత్రమైన ధామంలో రుద్రమహిమ అంటూ వేదమనందు ఇతర శాస్త్రమనందు చెప్పబడ్డ రుద్రవైభవాన్నంతటినీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్షేత్రాల్లో కాశీ, దేవతల్లో మహేశ్వరుడు, వేదాల్లో శతరుద్రియం, మంత్రాల్లో పంచాక్షరి, నా స్వరూపం అన్నాడు శివుడికి. మరి రుద్రం అంటేనే శివుడికి సంబంధించిన సంపూర్ణ మంత్రరాశి అయినప్పుడు అందులో కూడా కనబడాలి కదా. అంటే ఎన్ని చోట్ల శివశబ్దం ఉంది. శివో నస్సుమనా భవ, నువ్వు మా పట్ల శివుడిగా సుమనస్సు కలవాడిగావు. సుమనస్సు అంటే ఫేవర్, మాకు మంచి చేసే స్వభావం కలవాడిగా నువ్వు అయిపోవాలి. ఇక్కడ సుమనాభవ అంటే ఇది అర్థం. ఎందుకంటే ఘోరంగా ఉన్నావు కదా, నువ్వు మా కట్ల మంచివాడిగా మారిపో, మంచి చేసేవాడిగా మారిపో, అంటే శివుడిగా మారిపో. శివోన సుమనాభవ. మీ ఢుష్టమ శివతమ మరొక చోట వచ్చింది. మీ ఢుష్టమ అంటే వర్షణశీల అని అర్థం. ఇక్కడ వర్షించేవాడిని మీ ఢుష్టమ అన్నారు. ఇక్కడ ఏదైతే అదే వర్షిస్తాడైనా. వర్షించుట అంటే కురిపించుట. తెలుగులో కురిపించుట అనే మాట చాలా అందంగా వాడుతూ ఉంటాం మనం. వరాలు కురిపించాడండి, కోరినవన్నీ కురిపించాడండి. కురిపించుట, కురిపించాడంటే పైనుంచి కింద పడేవన్నీ కురిపించాలి. కాంతి ఒక వర్షం, జలం ఒక వర్షం, ప్రపంచంలో అంతరిక్షం నుంచి భూమిపై కురిచే శక్తులన్నీ వర్షములే. అవన్నీ రుద్రుడు మనపై వర్షించేవే. ఇది మీడు ఇష్టమా, వర్షించేవాడంటే ఇది. అందుకని కేవలం నీళ్లు కురిపించేవాడిని మాత్రమే కాదు, ఇక్కడ అన్నీ వర్షింపజేస్తున్నాడు. సర్వశక్తుల్ని అనంత అంతరిక్షం నుంచి పంపిస్తున్నాడు. వివిధములైన శక్తులు విశ్వంలో మనవి ప్రసరిస్తున్నాయి అంతరిక్షం నుంచి. మీరు సైన్స్ స్టడీ చేస్తే ఎన్ని రకాల శక్తులు భూమి మీదకి వస్తున్నాయో తెలుస్తుంది. అదా బాంబరింగ్, అవన్నీ వస్తున్నాయి మనకి. ఇన్ని శక్తులు వర్షింపజేసేవాడు మీడు ఇష్టమా. శివతమ, ఈ శుభం నేను ఇస్తాను, ఇంకా శుభం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పకూడదు. శివుడు శివతమ సూపర్లేటివ్ డిగ్రీ. ఆయన్ని మించిన శివుడు మరొకడు. శుభతమ, శుభంలో తమ మించిపోయినవాడు ఆయన, ఇంకోటి లేడు ఆయన. మీఢుష్టమ శివతమ శివో నహ సుమనా భవ. నువ్వు మాకు శివుడవై సుమనస్కుడవై అవవయ్యా. వర్షణశీలుడైన స్వామి, వరాలు వర్షించే స్వామి. ఒక చిన్న మంత్రమే ఎంత అందంగా ఉందండి. రుద్రంలో ఒక మంత్రంగా చూపిస్తున్నాడు. అలాంటి ఆయన సూర్యుడు రూపుడు అన్నాం కానీ వర్షరూపుడు కాడా. పర్జన్యాత్మక రుద్రుడు అనేక చోట్ల ఇందులో కనబడతాడు రుద్రంలో. మేఘ్యాయచ విద్యుత్యాయచ, మేఘముల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారం, మెరుపుల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారం. నమ ఈధ్రియాయచ, ఈధ్రియాయచ అంటే ఒక మబ్బు తునకు కూడా లేకుండా నిర్మలంగా ఉన్న ఆకాశ స్వరూపుడుగా ఉన్న రుద్రుడికి నమస్కారం. మబ్బు పట్టిన రుద్రుడే, మబ్బు లేకున్న రుద్రుడే. గమనించన్నాడు ఇక్కడ. కనుక ఘోరాఘోరములు రిలేటివ్ అయ్యా అన్నాడు ఇక్కడ. ఆఖరికి స్వామి ఎక్కడుంటే కాఠ్యాయచ నీభ్యాయచ, బురద గుంటల్లో ఉన్న రుద్రుడికి నమస్కారం ఉన్నాడు ఇక్కడ. అరే ఆకాశంలో ఉన్నాడు, మేఘాల్లో ఉన్నాడు అని చెప్పారు, బురద గుంటల్లో ఉన్నాడు. అబ్బే మేము కంటితే కాలు కడిగేస్తాం, అక్కడ ఉన్నాడు రుద్రుడు. ఉన్నాడయ్యో బాబు, నీకు బురద గుంటలు పనికిరావు,
కానీ బురదగుంటలో ఉన్న వానపాముకి అదే ఆధారం. దాన్ని చూస్తాడు పరమేశ్వరుడు. ఎంత వ్యాపకుడు, ఎన్నిటి గమనించుకుంటున్నాడైనా. ఆ సర్వాంతర్యామిత్వం తెలియాలంటే రుద్ర నమక మంత్రం చదవాలండి. ఎందుకంటే నీకు వస్తువులే కనబడతాయి కానీ తత్వం కనబడదు. కానీ ప్రతి వస్తువును చూపిస్తూ దానిలో ఉన్న రుద్రుడు నీకు పరిచయం చేస్తుంది రుద్రం. కానీ రుద్రం మొత్తం తెలుసుకొని కళ్ళు తెరిస్తే చూసే చోటంతా శివుడు కనబడతాడు. నేను కళ్ళు తెరవగానే నాకు తోటలో చేశానండి, చెట్లే కనబడ్డాయి అన్నాడు. అదే రుద్రుడు అయ్యాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్య. అంతంత కొమ్మలు చాచి కొమ్మల నిండా ఆకుపచ్చని ఆ చక్కని ఆకులతో రెమ్మలతో ఉన్న చెట్టు చూస్తూ ఉంటే అది పైకున్న ఆకుపచ్చని ఆకులన్నీ కూడా అలా రుద్రుడిని చూస్తే ఆకుపచ్చ జడలు విరగబోసుకున్న రుద్రుడిగా వృక్షం కనబడదా చెప్పు అన్నాడు. ఇక్కడ ఎన్ని వృక్షాలయ్యా, అసలు ఆయనే కల్పవృక్షమయ్యా అన్నారు. ఇక్కడ మటుకొస్తే ఈ చివురాకు ఈ ప్రసవమీ పువ్వితేనియ ఎంత యొప్పెనే చూచితిరే అంటాడు తెనాలి రామకృష్ణ కవి. దేవతలు వెళ్ళి అనుకుంటున్నట్టు, పక్షులు వెళ్ళి చెట్టు దగ్గర అనుకుంటూ ఈ చిగురాకు చూడు ఎంత బాగుందో, ఈ పుష్పం చూడు ఎంత బాగుందో, అలాగే తేనె చూడు ఎంత బాగుందో చెట్ల నుంచి వచ్చేవి. అలాగా ఈ చిగురాకు ఏంటంటే శివుని చిగురాకు లాంటి జటాజూటం అలా ఉందిట. కపర్దాంచితగాంగ, కపర్దము చిగురాకుల్లా ఎర్రగా ఉంది. ఈ పువ్వు చూసారా అంటే నలవంక అలా ఉందిట ఆయన తలిగంతు. అలాగే అమృతం ఉండాలి కదా చెట్టుకి. అమృతం ఏంటయ్యా అంటే ఈ అమృత కిరణుడు చంద్రుడు ఉన్నాడుగా, సరిపోయింది. కానీ శివుడు ఎలా ఉంటే నిలబడ్డ చెట్టులాగా ఉన్నాడయ్యా అన్నాడు. ఇక్కడ ఏమిటా చెట్టు? కల్పవృక్ష స్వరూప. ఏది కావాలంటే అది ఇచ్చే కల్పవృక్షంలో శివుడు ఉంటే చెట్టులో శివుణ్ణి చూడడం, శివుణ్ణి చెట్టుగా చూడటం. శివుణ్ణి చెట్టుగా చూడడం ఎంత అందమో తెలుసా? చూడండి, చెట్టు ఇలా రా 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 అని పిలిచి నీకు పండిస్తుందా? నువ్వు పాపాత్ముడువా అయితే పో నీకు ఇవ్వనంటుందా? ఎవడు ఆశ్రయిస్తాడో వాడికి అది ఇస్తుంది ఇక్కడ. అలాగే పరమేశ్వరుడు కూడా ఒకరికి ఇవ్వాలని ఒకరికి ఇవ్వకూడదని అనుకోడు. గీతలో చెప్పలేదే, నమో ద్వేష్యోస్తి కశ్చన. నేను ద్వేషించేవాళ్ళడు, ప్రేమించేవాళ్ళడు. నేను ఎలా ఉంటాను? నేను నాలాగే ఉంటాను. నన్ను ఆశ్రయించిన వాడు అది పొందుతున్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఆ తత్వాన్ని వృక్షంతో కాక దేనితో పోలిస్తామండి? అందుకే వేదం మరొక చోట వృక్ష ఇవ స్తబ్దో దివితిష్టత్యేకః అని చెప్పింది. ఇక్కడ దాన్ని దీనికి అన్వయించుకోవాలి అప్పుడు. ఎందుకంటే వేదంలో భాగమైనప్పుడు వేదాన్ని ఇతర భాగాల నుంచి తెచ్చుకోవాలి కదా. కానీ శివుడు వృక్షంలా ఉన్నాడంటే వృక్షాల్లో శివుడిని చూడు అని చెప్పడం ఒకటి. ఈ ఒక్క మాట తెలుసుకుంటే వృక్షాలని శివుడిలా చూస్తే ఎక్కడ పెడితే నరికేయంగా. వృక్షో రక్షిత రక్షిత అని బోర్డు పెట్టంగా. ఏది చెట్టుని నరికేసి బోర్డు పెట్టేట్టు ఒక ఆయన. వృక్షాల్లో శివుడిని చూడు, అది అలవాటు చేసుకో. అందుకే వృక్షాలను కూడా ఈశ్వర కైంకర్యంలో భాగంగా చేస్తాం. వృక్షాన్ని ఈశ్వరుడిగా చూస్తాం. బిల్వదళాలు తీసుకుని శివుడికి పూజ చేస్తాం. బిల్వ వృక్షమే శివుడిని ఆరాధన చేస్తాం. అలాగే అశ్వత్థం, వటం, ఎన్ని దేవతా వృక్షాలు మనం చెప్పుకుంటున్నామండి. మన సంస్కృతి ఆ చెట్లతో ప్రకృతితో ముడిపడి ఉంది. వాటి కింద కూర్చుని జపం చేసి యోగులు ఉన్నారు. మహానుభావురాలు మార్గరెట్ నోబుల్, అంటే కొంచెం వాళ్ళ పేర్లు చెప్తే మనకు ఉత్సాహం వస్తుంటుంది. ఆవిడ ఎవరనుకున్నారు? సిస్టర్ నివేదిత. మార్గరెట్ నోబుల్ అంటే స్వామి వివేకానంద చెప్పినటువంటి జ్ఞానానికి ముగ్ధురాలై భారతదేశం ఇంత గొప్పదా అని ఈ దేశానికి వచ్చి ఈ దేశానికి ఈ సంస్కృతికి తనను తాను నివేదించుకున్న మహాత్మరాలు సిస్టర్ నివేదిత. ఆవిడ ఒక పుస్తకంలో ఒక మాట అంటుందండి, నాకు భారతదేశంలో వచ్చాక హిమాలయాలు చూసినప్పుడు హిమాలయాల్లో పచ్చదనం, ఆ పచ్చదనాల మధ్య జలపాతాలు ప్రవహిస్తూ ఉంటే నిలబడ్డ శివుడు గంగ ప్రవహిస్తున్న జటాజూటంతో ఉన్నట్టుగా సాక్షాత్కరించింది అని చెప్పి. అలాగే నేను ఇక్కడ భవ్యమైన క్షేత్రాల్లో సంచరిస్తుంటే ఆ వృక్షాల కింద మఠం వేసుకున్న సిద్ధపురుషులను చూశాను. ప్రతి సిద్ధపురుషుడు ఒక శివలింగంలా కనబడ్డాడు. ఎంత అందమైన భావం చూడండి. కూర్చోవడం ఎలా కూర్చుంటారు వాళ్ళు? మఠం వేసుకుని నిటారుగా కూర్చున్నప్పుడు ఈ క్రింది భాగం పానవట్టంలాగా ఈ పైన సిలిండ్రికల్ షేప్ అంతా లింగంలా కనబడిందిట, శివలింగంలా కనబడిందిట. ఆమె దర్శనం చూడండి. ఆవిడకు రుద్రం బాగా అర్థమైందండి. ఎందుకంటే భక్తి వల్ల రుద్రం అవుతుంది, రుద్రం అర్థమవుతుంది, రుద్రం వల్ల భక్తి వస్తుంది. రెండూ కూడా భక్తి కోసం రుద్రం తెలుసుకోవాలి. కానీ ఏమి చెప్పబడిందని జ్ఞానం కోసం అవసరమే. జ్ఞానం వల్ల భక్తి రావాలి కదా. జ్ఞానం వల్ల భక్తి ప్రబలాలి. భక్తి వల్ల ముక్తి, మరొకట్లేదు ఇక్కడ. అయితే కొంతమంది భక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల భక్తి, ముక్తి ఈ మాటను పక్కన పెట్టండి. జ్ఞానం వల్ల పరమాత్మపై ప్రేమ పెరగాలి. ఆయన తప్ప మరొకట్లేదనే దృఢభావం కలగాలి. దాని పేరు భక్తి. దానివల్ల లభిస్తోంది ముక్తి. ఇది శాండిల్యుడు భక్తి సూత్రాలు చెప్పిన మాటను ఇక్కడ అన్వయించడం జరుగుతున్నది. మొత్తానికి విశ్వమంతా విశ్వేశ్వరుడిగా చూసే ఒకనొక జ్ఞాన కోశం రుద్ర నమ్మకం అండి. ఇక్కడ కనుక పర్జన్యాత్మకుడైన రుద్రుని చూసాం, ఆఖరి బురదల్లో వాటిలో రుద్రుని చూసాం.
ఇలా అనుకుని మీరు ఎక్కడికి వెళ్తే బురదలో కాలేసినా జారిపోంట. తెలుసా మీకు? శివుణ్ణి అలా అనుకుని కానీ మీరు ఎక్కడికైనా వెళితే అన్ని చోట్ల ఆయన ఉన్నాడు అన్నావు కనుక అన్ని చోట్ల నుంచి రక్షిస్తాడు. ఇది రుద్రుల యొక్క స్పెషాలిటీ. అంటే జ్ఞానం వల్ల పరమాత్మపై ప్రేమ పెరగాలి, ఆయన తప్ప మరొకట్లేదనే దృఢ భావం కలగాలి. దాని పేరు భక్తి. దానివల్ల లభిస్తోంది ముక్తి. ఇది శాండిల్యుడు భక్తి సూత్రాలు చెప్పిన మాటను ఇక్కడ అన్వయించడం జరుగుతున్నది. మొత్తానికి విశ్వమంతా విశ్వేశ్వరుడిగా చూసే ఒకానొక జ్ఞాన కోశం రుద్ర నమ్మకం అండి. ఇక్కడ కనుక పర్జన్యాత్మకుడైన రుద్రుని చూసాం, ఆఖరి బురదల్లో వాటిలో రుద్రుని చూసాం. ఇలా అనుకుని మీరు ఎక్కడికి వెళ్తే బురదలో కాలేసినా జారిపోంట. తెలుసా మీకు? శివుణ్ణి అలా అనుకుని కానీ మీరు ఎక్కడికైనా వెళితే అన్ని చోట్ల ఆయన ఉన్నాడు అన్నావు కనుక అన్ని చోట్ల నుంచి రక్షిస్తాడు. ఇది రుద్రుల యొక్క స్పెషాలిటీ అండి. అందుకే ఎక్కడుంటావయ్యా అంటే పథీనాం పతయే నమః ప్రపచ్ఛాయచ కిగుంశిలాయచ కింశిలాయచ. అది ఇక్కడ ప్రపచ్ఛాయచ అంటే మంచి పదును చేసి చదును చేసిన వీధుల్లో ఉన్నవాడు. దారులు ఎన్ని రకాల ఉంటాయో రుద్రం చెప్తుంది. ప్రపచ్ఛాయచ అంటే మంచి రథములు మొదలైనవి కూడా వెళ్ళడానికి పనికొచ్చే మార్గములు, హైవేస్ అండి ప్రపచ్ఛాయచ. అలాగే కేవలం రాళ్లతో వాటితో కూడిన మార్గములు కొన్ని, బురదలతో ఉన్న మార్గములు కొన్ని కేవలం అడుగులకు సరిపోయే మార్గాలు ఉంటాయట. ఇన్ని రకాల దారుల్లో ఉన్న శివునికి నమస్కారం. ఇలా అనుకునేవాడు వెళ్తే ప్రతి చోట శివుడు రక్షిస్తాడు. అయితే ఇదేదో అన్వయించి చెప్పే చమత్కారం కాదు. మంత్రశాస్త్రంలో దారుల్లో కాపాడే శివుడి మంత్రం ఒకటి ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు ట్రాఫిక్ల్లో రోడ్లలో నడుస్తాం గనుక ఇలాంటి మంత్రాలు అవసరం అండి. ఆ మంత్రం పేరు పతిషద్ రుద్ర మంత్రం. పతిషత్, అక్కడ సా అనే మాట షత్ అయింది. పథి అంటే మార్గమునందు ఉండే రుద్రుడికి సంబంధించిన మంత్రం. ఆ మంత్రం ఒకటి ఉందిలేండి బీజాక్షరాలతో, అది ఎందుకు భావం తెచ్చుకుందాం. పతిషద్ రుద్ర మంత్రం. ఆ పతిషద్ రుద్ర మంత్రములన్నీ దీంట్లో సారములు, ఎందులోవి? రుద్రంలోవి. కనుక రుద్రంలో కొన్ని మంత్రములు మీ దారుల్లో కాపాడతాయి. ఇది చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఇంత డెవలప్ అయిపోయింది కదండి, మంచి మంచి రోడ్లు వచ్చి. ఆ రోజుల్లో పెద్ద రోడ్లు లేవు కనుక ఈ మంత్రాలన్నీ ఇప్పుడు ఇంకా అవసరం అని నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే మామూలు రోడ్లో వెళ్తే ఎలాగో వేగం తగ్గే ప్రయాణం చేస్తాం కానీ ప్రమాదం లేదు. మంచి రోడ్డు అనగానే ఇంక వేగం మించుతాడు, దానివల్ల ఎన్ని ప్రమాదాలు తెలిసేది కాదు. అయితే ఇవన్నీ కూడా పోగొట్టగలిగే శక్తి. అందుకే ఈశ్వర స్మరణ చేసుకోవడం ఎప్పుడూ క్షేమమేనండి. పతిషద్ రుద్ర మంత్రం. మానస సరోవరం మొదలైన ప్రయాణాలు చేసేటప్పుడు ఏ ఇబ్బందులు కలగకుండా కేవలం ఈ మంత్రం జపం చేసి బాగుపడ్డ వాళ్ళు నేను ఎరుగుతున్నాను. అలాంటివి ఉంటాయి. అలాంటి పతిషద్ రుద్ర మంత్రములు ఇందులో దాగి ఉన్నాయి. పథీనాం పతయే నమః, పథములకు ప్రభు అయిన వాడు. అయితే దారులు అన్నాం కనుక రోడ్ల గురించి భలే చెప్పారండి రుద్రం. అంతా చెప్పింది మరి మీరే చెప్పారు కదండి, మీరు అనొచ్చు దారులంటే ఏమిటి? ఇది ఆలోచించండి. నాకు అప్పుడు ఏ దారి తోచలేదండి. ఈ మాట చాలాసార్లు అన్నారు మీరు. ఏ దారి తోచలేదంటే అర్థం మనస్సుకు కూడా దారులు ఉన్నాయి. ఒక సమస్యకు పరిష్కారం మీరు ఆలోచిస్తారు, సూటైన పరిష్కారం దొరికిపోతుంది. అది ప్రపచ్ఛాయచ. కొన్ని అంతు చెక్కట్లేదు, కష్టం ఆ మార్గంలో పరిష్కరిస్తే అప్పుడు అది ఇరుకు మార్గాలు. కొన్ని చోట్ల వెళ్ళడానికి భయమే, ఎందుకంటే కంటక మార్గాలు, రాళ్ల మార్గాలు, అలాగే మన ఆలోచనలు కూడా రకరకాల దోవలు. అంతేకాదు ఒక పని సాధించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. ఏ మార్గంలో వెళ్తే ఏమవుతుందో మనకు తెలియదు. ఇక్కడ బుద్ధికి ఈ మార్గం సరైనదని స్ఫురించాలిగా, స్ఫురింపజేసేదే దైవం. తెలుసుకోండి, దైవం అంటే స్ఫురణయే దైవం. ఎదురుగా 10 తోవలు ఉన్నాయి, దేంట్లో వెళ్ళాలి నీకు తోచట్లేదు, ఆఖరికి ఏం చేస్తావు? ఏదో దానిలో అడుగేస్తాం. ఆ వేసిన అడుగు సరైనది కావాలా, అక్కడున్నాడు భగవంతుడు. ఇక్కడ అలాగే దారుల్లో చూపించాలి. వెళుతున్న దారుల్లో ఎక్కడ ఏ మలుపు ఉందో తెలియదు, ఆ మలుపుల్లో భగవంతుడు కాపాడాలి. మల్లపుల్లలోన మల్లసి నా తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు నా నీడవు. మనం చెప్పుకున్నాం వృద్ధుడికి మించిన VIP లేడని. ఆయన మీద దృష్టి పెట్టి వినండి. మల్లపుల్లలోన మలసి నా తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు. ప్రతి మలుపులో నువ్వు తోడుగా ఉన్నావయ్యా అనుకుని పెడితే ప్రతి దారిలో పరమేశ్వరుడు రక్షిస్తాడు. అసలు నాకు ఏ దారి తోచలేదంటే ఆయన దారి వేసి మరి రక్షిస్తాడు. ఇక్కడ త్రోవలేమియు మదికి తోచియుండని గడియ నీవే త్రోవలు మలచి నెనరుంతువు. నువ్వే దారులు మరచుతావయ్యా. ఈ ధైర్యంగా ఉంటే బ్రతుకు దారుల్లో భగవంతుడు అడుగడుగునా కాపాడుతాడు. కనుక నీ రాకపోకల యందు ఎవడో రక్ష కాదు, నీ రాకపోకల యందు రుద్రుడే రక్ష. ఇలా అనుకుంటే మహాదేవుడు అడుగడుగునా రక్షిస్తూ ఉంటాడయ్యా అన్నాడు. ఇక్కడ రాకపోకలంటే కేవలం ఇవాళ వెళ్ళే రోడ్లు కావు, నువ్వు పుట్టిపోతున్న యాతాయాత మార్గములు, జన్మల దారులు, ఆలోచనల దారులు, బ్రతుకు దారులు,
బ్రతికేదారులు, బ్రతుకు తెరువులు. మంచి తెలుగు మాట. కొన్నాళ్ళకి తెలుగు కూడా వేద సంస్కృతంలో అర్థం కాకుండా పోతుంది. బ్రతుకు తెరువు అనే మాట ఎప్పుడైనా విన్నారు మీరు? చాలా సంతోషం, తెలుగు గుర్తుపెట్టుకున్నందుకు. తెరువు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దారి అని అర్థం. బ్రతుకు తెరువు. కొందరు బ్రతుకు తెరువు చాలా కష్టం అవుతుంది, కొందరు బ్రతుకు తెరువు సులభమైపోతుంది. కానీ బ్రతుకు తెరువులు కూడా బాగు చేసేటటువంటి దారి బంధువు శివుడండి. అది చూపించాడు. అలాగా దారుల్లో కాపాడే శివుడికి సంబంధించిన ఒక రూపం ఉందా, ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఎలా ఉంటాడో చూస్తాం. ఈ రూపధ్యానమే మంత్రంలా చేసుకోవచ్చు ప్రతి వారు కూడా. పథముల్లో ఉన్న రుద్రుని గురించి తెలియజేస్తున్నారు. ఎంత అందమైన రుద్రుడయ్యా అంటే, ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణా సమాశ్లిష్టం పతిషద్రుద్రమాశ్రయే. ఈ శ్లోకం మంత్రంలా ప్రతివారు జపం చేసుకోవచ్చు. పతిషద్రుద్రం ఆశ్రయే, పతిషద్రుద్రుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని ఎలా ఉన్నాడో చూడండి. మీ అవసరానికి తగ్గట్టు ఉంటుంది స్వామి రూపం. అందుకే ఒకప్పుడు మనం చెప్పుకున్న ప్రవచనంలో, స్వామి నీకు ఇన్ని రూపాయలు ఎందుకయ్యా అంటే, నీకు ఎన్ని అవసరాలో నాకు అన్ని రూపాయలయ్యా అంటాడు. నీకు జ్ఞానం అవసరమైతే నేను దక్షిణామూర్తిని. అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ధరించాడు ఆయన. పార్వతీ సమేతుడిగా ఉంటే ఒక అర్థం, అర్ధనారీశ్వరుడిగా ఉంటే ఒక అర్థం, నటరాజుగా ఉంటే ఒక అర్థం. పతిషద్రుద్ర రూపం ఎలా ఉందో పరిశీలిద్దాం. మనకేం కావాలని రెడీగా పెట్టుకున్నాడండి. ఇది దారుల్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడే ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. ఆ ప్రమాదం రాకుండా మనకు అక్కడ ఆయుధం పట్టుకుని ఉంటాడే మధ్యలో, వాడేదో రక్షిస్తాడు అనుకుంటాం. ఈయన ఆయుధం పట్టుకున్నట్ట. ఆత్తసజ్జ ధనుర్బాణధరం. త్రోవలో నీకే ప్రమాదం లేకుండా ధనుస్సు బాణం ధరించాడు. ఎలాగ? ఆత్తసజ్జ అంటే అర్థం ఏంటి? రెడీగా పెట్టాడు. అంటే నారికి బాణము సంధించి అలా పట్టుకున్నట్టు. అలాంటి శివుడు ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం. వృషభం మీద కూర్చున్నాడు అంటే వెహికల్ ఫెసిలిటీ. పైగా తోవలో ప్రధానంగా కావలసింది, ఎక్కడైనా ఆకలిస్తే, దాహం వేస్తే, అందుకే అన్నపూర్ణ సమాశ్లిష్టం. అన్నపూర్ణతో ఉన్నటువంటి పతిషద్రుద్రమాశ్రయే, దారుల్లో ఉన్న దైవానికి నమస్కారం. ఎంత బాగుందండి ఈ మంత్రం. కనుక శ్రద్ధాళువులు దీన్ని నిరంతరం జపం చేసుకోవచ్చు. మీ పిల్లలకి నేర్పండి, వాళ్ళు వెళ్ళిన తోవలు బాగుంటాయి, వాళ్ళ బ్రతుకు దారులు బాగుంటాయి. ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పతిషద్రుద్రమాశ్రయే. ఆ రుద్రమంత్రంలో ఉందండి, బాగుంది. అలాంటి శివుడు ఎక్కడైనా ఉన్నాడా? అరే శివుడు ఎలాగైనా ఉంటాడయ్యా, నీకేముంది. కానీ చిత్తూరికి కొంత దూరంలో తమిళనాడులోకి విరించిపురం అని ఒక ఊరుందండి. అక్కడున్న శివుడి పేరు మార్గసహాయేశ్వరుడు. ఆయన పతిషద్రుద్రుడు. అక్కడ అమ్మవారి పేరు కామాక్షి. ఈయనకి మార్గబంధువు అని పేరు. అప్పయ్య దీక్షితుల వారు అక్కడికి దగ్గరలో అడయప్పాలెం అని ఊర్లో ఉండేవారు. ఆయన నడిచి వెళ్ళేవారు ఇక్కడికి. ఆ వెళ్ళేటప్పుడు అందరూ పాడుకోవడానికి తగ్గట్టుగా శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ అంటూ భజే మార్గబంధుం అని ప్రతి ఆ శ్లోకాలన్నీ భజే మార్గబంధు అని పూర్తవుతాయి. సంస్కృతంలో అత్యద్భుతంగా రచించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల తమిళనాడులో, కర్ణాటకలో ఈ శ్లోకాన్ని ఒక కాగితం మీద ప్రింట్ చేసి కారులో పెట్టుకుంటారండి. కొంతమంది అయితే ఆ రికార్డు కూడా పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పతిషద్ రక్ష, మార్గాల్లో సహాయపడతాడు. మనల్ని కాపాడడం కోసం శివుడు ఎన్ని రూపాలతో ఉన్నాడో, ఎన్ని రూపాలతో. సూర్య రూపంతో ఉన్నాడు, పర్జన్య రూపంతో ఉన్నాడు, వృక్ష రూపంతో ఉన్నాడు, వాత్స్యాయచ గాలుల రూపంతో ఉన్నాడు. అంటే ప్రతిదీ ఆయన రూపమే అని తెలుసుకుంటే ఇన్నిట్లోంచి నిన్ను కాపాడుతున్నాడు. దీన్ని బట్టి మనం శివుడికి దూరంగా లేం, శివుడు ఒళ్ళో ఉన్నాం, శివుడు నిమురుతూ ఉంటే ఉన్నాం, శివుడు చూస్తే ఉంటున్నాం అని నిరంతర శివస్పృహని కలిగేలా చేసే మంత్రరాశి రుద్రనమక మంత్రం. ఇన్ని విశేషం అందులో కనబడుతున్నాయి. అందుకే ఇవాళ మనకు భగవానుడు 55 రూపాలతో ఎలా వ్యాపించిపోయాడు, 55 కళలతో. అదేవిధంగా ఇన్ని రూపాలతో ఆదిత్యుల్లో, మేఘంలో, గాలిలో, భూమిలో ఎన్ని రకాలు చూపిస్తాడండి. ఊషరక్షేత్రాల రూపంతో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే పంట పండని చోట ఉన్నట్ట అవి ఉండాలి. ఉర్వర్యాయచ కళ్యాయచ బాగా పండినటువంటి పంట నేలల్లో ఉన్న రుద్రుడికి నమస్కారం. పంట నూరే కళ్యముల యందు ఉన్న రుద్రుడికి నమస్కారం, అక్కడ కూడా ఉన్నాడు. ఇలా భావన చేస్తే ఒక రైతుల రుద్రుడు కనబడతాడు. క్షేత్రాణాం పతే నమః. అంతేకాదు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న స్థిరధన్వనే, యుద్ధం చేస్తున్న యోధుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అన్నాడండి. ఏం అద్భుతమైన భావం. అలాగే కర్మారేభ్య కులాలేభ్య, కుండలు చేసేవాళ్ళ రూపంలో, పాత్రలు చేసేవాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అంటే ఎవరిని తక్కువ చేశారు ఇక్కడ? ప్రతి వాళ్ళలో రుద్రుని చూడరా అని నేర్పుతుంది ఇక్కడ. అది వేద విజ్ఞానం.
అందరిలో పరమేశ్వరుని చూడగలిగే విశాలమైన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వేద మంత్రానికి, వేద విజ్ఞానానికి, వేద ధర్మానికి, రుద్రానికి నమస్కారం. లేకపోతే ప్రతి వృత్తిని గౌరవించారు. అందులో చూడండి, శిల్పకారులను గౌరవించారు. పుష్టాయు ఉపవీతినే, యజ్ఞోపవీతం ధరించిన రూపంలో రుద్రునికి నమస్కారం. నేలల్ని పాలించే వాళ్ళ రూపంలో ఉన్న వారికి నమస్కారం. వాణిజానాం పతయే నమః, వ్యాపారవేత్తలకు ప్రభు అయిన రుద్రుడికి నమస్కారం. పంటలు పండించే రుద్రుడికి నమస్కారం. యుద్ధాలు చేసే రుద్రునికి నమస్కారం. యుద్ధం చేయడానికి పనికొచ్చే రథాలు చేసేవారికి నమస్కారం. ధనుస్సులు చేసేవారికి నమస్కారం. ఈ సమాజం యొక్క స్వరూపాన్ని చూస్తూ సమాజమంతా విశ్వేశ్వరుడిగా దర్శించవయ్యా. ఇలాంటి సంస్కృతిని పట్టుకున్నా ఇందులో అసమానతలు ఉన్నాయి కనుక సనాతన ధర్మం ఎరాడికేటవ్వాలి అంటే ముందు వాళ్ళు ఎరాడికేటవ్వాలి. తెలుసుకోండి, ఇక్కడ ఎటువంటి సనాతన ధర్మం? కమ్మరి కొలిమి అయినా కుమ్మరి చక్రమైన శివుని శక్తి అని చెప్పినటువంటి ఆ వేద శబ్దం ఎంత గొప్పది. ఒక విప్లవికి అంటాడు, కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం సాలెల మగ్గం జాలరి పగ్గం గొడ్డలి గుణపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరచించే నా విరుతించే నవీన గీతికి భావం భాగ్యం భాష్యం ప్రణవం అన్నాడు. ఎవరైనా శ్రీశ్రీ గారు, ఆయనకు పాపం రుద్రం చూసుంటారులేండి, కానీ మీరు నవీన గీత అన్నారు, కానీ మా సనాతన ధర్మ గీతి అది, తెలుసుకోండి. అందుకే చాలా కాలం క్రితం రష్యా కమ్యూనిజంతో ఉన్న రోజుల్లో అదొక భ్రమ. కమ్యూనిజం అంటే ఏమిటో కాదండి, ఉన్న సిద్ధాంతం పోవాలని కోరుకునేది కమ్యూనిజం. అందుకే ఏది ఉందో దాన్ని నాశనం చేస్తారు, కొత్తది ఇవ్వలేరు. మరి చరిత్రది. నేను చరిత్ర చూసి మాట్లాడుతున్నాను కానీ ఇంకేమి కాదు ఇక్కడ. ఎందుకంటే నేను ఏ ఇజానికి చెందినవాడిని కాను, కానీ హిందూ ఇజానికి చెందినవాడిని, అందుకే చెప్తున్నాను. అది పొదువుకుంది ఈ భావాన్ని. ఒక కమ్యూనిస్ట్ నిజం నేర్చుకోవడానికి రష్యా బడుగున్న రోజుల్లో ఒక పండితుడి దగ్గరికి వెళ్ళేట్టు, భారతదేశం నుంచి ఒక ఆయన. బాగా నేర్చుకోవాలనుకుంటున్నా అండి సమసమాజం గురించి, వాటి గురించి. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నాడు. ఇండియా నుంచి. రుద్రం అని ఒకటి ఉంది, ఎప్పుడు చూసావా అన్నట్ట. లేదండి, అది చూడు కమ్యూనిజం ఏంటో అంటే అర్థమవుతుందండి. జరిగిన ఒకనొక చరిత్ర ఎంత గొప్పగా చూపించాను ఇక్కడ. కనుకనే అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుపిల్ల హీనంగా చూడక దేన్ని కవితామయమైనోయి అన్నారు మళ్ళీ ఆ మాశ్రీశ్రీ గారే. కొంచెం మారుద్దాం, హీనంగా చూడక దేన్ని ఈశ్వరమయమేనోయి అన్ని. అది గొప్ప రహస్యమైనటువంటి విజ్ఞానం. ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్. ఈశావాస్యమిదం సర్వం అంతా ఈశ్వరమయమే. ఈశ్వరుడు తప్ప మరొకట్లేదు. కానీ ఈశ్వరుడు తప్ప మరొకటి ఉంది అనే భావాన్ని త్యజించి అప్పుడు ఈ ప్రపంచాన్ని అనుభవించు. అంటే ప్రపంచాన్ని పరమేశ్వర స్వరూపంగా, పరమేశ్వర ప్రసాదంగా అనుభవించు. పరమేశ్వరునికి భిన్నముగా ఉన్న భావాన్ని త్యజించు. తేన త్యక్తేన భుంజీతా మాగృదక్కస్య సిద్ధనం. చూడండి ఇక్కడ ఈశావాస్యమిదం సర్వం. ఇంత అద్భుతమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించిన రుద్ర మంత్రానికి నమస్కరిస్తూ, అలాంటి రుద్రము వేదముల్లో శివస్వరూపము, దేవతల్లో మహేశ్వరుడు ఈశ్వర స్వరూపము, క్షేత్రముల్లో కాశీ ఈశ్వర స్వరూపము, మంత్రాల్లో ఏదో ప్రస్తావన చేశాం కానీ దాని గురించి ఎక్కడుందయ్యా రుద్రంలో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రుద్ర దేవతా చరణారవిందార్పణమస్తు. శ్రీ కాశీ విశ్వేశ్వర చరణారవిందార్పణమస్తు.